ఈరోజు ఒంటరిగా ఉండడం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఒంటరిగా ఉంటే ఏదో సమస్య ఉంటుంది అని అనుకుంటారు. కానీ ప్రతి ఒంటరితనం బాధ వల్ల రాదు. కొన్నిసార్లు మనశ్శాంతి కోసం కూడా మనిషి ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనల్ని అర్థం చేసుకోలేరు. ప్రతి బంధం శాశ్వతం కాదు. అందుకే కొన్ని దూరాలు మన జీవితానికి ప్రశాంతతను తీసుకొస్తాయి. ఒంటరిగా ఉండడం అంటే ఎవరిని ద్వేషించడం కాదు. మనల్ని మనం మరింతగా బాగా తెలుసుకోవడానికి, మన కలలపై దృష్టి పెట్టడానికి, మన జీవితాన్ని నిర్మించుకోవడానికి వచ్చిన ఒక అవకాశం. గుర్తుంచుకోండి, ఒంటరిగా నడవడం నేర్చుకున్న వ్యక్తి జీవితంలో ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. కాబట్టి ఒంటరితనానికి భయపడకండి, దాన్ని ఒక బలంగా మార్చుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో మనకు గొప్ప తోడు మనమే అవుతాం కాబట్టి.